మేస్త్రి గారు చెప్పండి. మా ఇంటి నుంచి రోడ్డు మీదకి వచ్చేదానికి మెట్లు కట్టాలా? దానికి ఎందుకు మెట్లు కట్టేది? ఏదో పనులు చేయండి, రోడ్డు మీదకి వచ్చేస్తారు. జోక్ చేసిన. సర్లే, మెట్లు కట్టేదానికి ఎంత అవుతుందా? టైమా కాదు, డబ్బులు. అది ఇప్పుడే చెప్పడం అవుతుందా? ఇంటి దగ్గరకు వచ్చి డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకుందా చెప్పడం అవుతుంది. సరే, మా ఇంటికి పోదారండి. పదండి. ఇదే బా మా ఇల్లా. ఎక్కడి నుంచి యాటవాలుగా ఇక్కడ దగ్గటాల రోడ్డు నుండి ప్రయాణాలు చేసేదానికి, కట్టడాలు కట్టుకునేదానికి కాదు. ఇక్కడ దగ్గర వెహికల్స్ పోయేదానికి కష్టమైపోతుందా? కష్టమైతే నీకెందుకో చెప్పు, నేతం కట్టు. అట్టంతా కట్నం ఆల్తావు. అప్పుడు పక్కింటోడు ఇక్కడ దాకా కట్టుకున్నాడా? వాడికి బుద్ధి లేదా? కట్టుకున్నాడు. నీకు బుద్ధి లే? వాడు కడుపు ఏది పెడితే తింటాడు, నువ్వు తింటావా? తింటాం. వాడు రేపేస్తాడు, నువ్వు కూడా వస్తావా? అయితే చెప్పినట్టున్నాడు. రోడ్డుకి ఇబ్బంది లేకుండా ఈ ఎడ్జికి కట్టుకోండి. అప్పుడు ఎంత పెద్ద బండి వచ్చినా ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది, అందరికి మంచిది. పక్కింటోడు అక్కడ దాకా కట్టినప్పుడు ప్రశ్నించకుండా మీరు కూడా అదే తప్పు చేస్తానంటున్నారా? సారీ మేస్త్రి గారు, రోడ్డుకి ఇబ్బంది లేకుండా కట్టండి. ఇప్పుడు అందరికి నచ్చినారు. ఏమైనా కార్ డ్రైవ్ చేస్తే వచ్చే కిక్కే వేరప్పా. డ్రైవ్ చేస్తా సస్తే వచ్చే కిక్కే వేరప్పా. ముందు సీట్ బెల్ట్ వేసుకొని సాగు. నైనా నాకెవరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అది ఆల్ ద బెస్ట్ కాదురా, థమ్స్ అప్ ఇస్తానంటున్నాడు. ఆపు తీసుకుందాం. లిఫ్ట్ ఇవ్వండి సార్. థమ్స్ అప్ కాదా? కాదు సార్, నా భార్య హాస్పిటల్ ఉంది సార్, అర్జెంట్ సార్. సరే సరే ఎక్కువ. అవును, మీ భార్య హాస్పిటల్ ఎందుకుందే? నా భార్య నర్సు కదా. మీ అబ్బాయా ఏం పని చేస్తాడో? పనికి మాలి పనులు అన్ని చేస్తాడు. ఇంతకీ నువ్వేం పని చేస్తావో? ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సంపాదిస్తా ఉంటాను. అదేటా? మా ఆవిడ శాలరీ నా అకౌంట్కే కదా పడేదే. నీకేమైందిరా? కుక్క అటు వచ్చేసింది నాయన. కుక్క వచ్చేది బ్రేక్ వేసేది గుద్దించుకొని పాకుండా. ఆయన ఆవిడకి రాజుల మీద పని, ఈ కుక్కలకు బుద్ధి ఉండేదిలే. ఈ మధ్య మనసులకే లేకుండా పోతున్నదే. కావాలని మీ కారు కింద పడి చావాలని ఏ జంతువు అనుకోదు కదండి. మీకు ఆ జీవి ప్రాణం ఆఫ్టరాలే కావచ్చు, కానీ ఆ ప్రాణిని నమ్ముకుని ఎన్ని ప్రాణాలున్నాయో. అవి జంతువులు, వాటికి నిజంగానే బుద్ధుండదు. మనం మనుషులం, మనమే జాగ్రత్తగా నడపాలి. వెహికల్ స్టార్ట్ చేసే ముందు కూడా వెహికల్ కింద కుక్కలు, కుక్క పిల్లల లాంటి జీవులు ఏమైనా ఉన్నాయేమోనని ఒకసారి చెక్ చేసుకుని స్టార్ట్ చేయడం ఎంతో మంచిది. సరే అన్నా. నాకు నైట్ లో డ్రైవింగ్ చేసేది చాలా ఇష్టం మావా. ఏమి చీకట్లో కలిసిపోతావని? దానికి కాదు, రోడ్డు ఖాళీగా ఉంటుంది కాబట్టి. అట్టంతా చెప్పాక మచ్చా, ఈ మధ్య ఎక్కువ యాక్సిడెంట్లు నైట్ లోనే జరుగుతున్నాయంట. మచ్చా, ఎదురుగా బండి వస్తున్నది. లైట్ ఫోకస్ లేరు, కట్టుకు కొడుతున్నది మావా. ఏం కనిపించట్లేదా? డిమ్మ డిప్పి రోడ్ అయినా కనబడుతుంది. అంటే అది మావా. ఓ మై గాడ్, కారుకి గీత పడింది. గీత పడింగా? యు బ్లడీ బైకర్స్, కళ్ళు నెత్తిన పెట్టుకొని తోలింగ్. అయ్యా, కళ్ళు నెత్తిని పెట్టుకొని తోలింగ్ ఓకే. అప్పుడు ఎవరి కళ్ళు వేర పెట్టుకొని తోలింగ్? కేంద్రం మనకు కూడా ఇంగ్లీష్ అర్థమైపోతున్నదా? వై నువ్వెందుకే లేదు డిమ్ డిప్ సిగ్నల్? పెడుతున్నారా? ఇది మంచి సమయం, డబ్బులు లాగేయాలా? గివ్ మీ 5,000. గుండెకాయ నొప్పి. సారీ మామా, ప్లీజ్ గివ్ డిమ్ అండ్ డిప్ సిగ్నల్ ఇన్ రాత్రి పూట. నో కనబడింగ్, ఓన్లీ యాక్సిడెంట్. సారీ బ్రో, ఐ ఫాలో ఆల్ డ్రైవింగ్ రూల్స్ ఇప్పటి నుంచి. రోడ్డు డ్రైవింగ్ చేస్తున్న మనకి సరిగ్గా కనబడినంత మాత్రాన సరిపోదు, ఎదురుగా వస్తున్న వాళ్ళకి కూడా కనబడాలి. ఈ మధ్య హై వోల్టేజ్ ఎల్ఈడి బల్బులు కూడా యూజ్ చేస్తున్నారు. దయచేసి డ్రైవింగ్ రూల్స్ ని తప్పకుండా పాటించండి. ఏంది నా భార్యది మెసేజ్ పెట్టుండదే? డ్యూటీ అయిపోయిందే, కూరగాయలు తీసుకొని రండి. మన వాట్సాప్ లో చూసినా కానీ బ్లూ టిక్కులు పడవు, కాబట్టి చూడలేదని చెప్పేసి సరిపోతాది. ఏంటి ఇంకో మెసేజ్ కూడా పంపించుండదే? మీ ఫ్రెండ్ ఎవరో సుమిత్ర అంట, ఎలా ఉన్నారో అడిగినాడని చెప్పమనింది. సుమిత్ర ఎవరా? చెప్పండి. ఎవరు మే సుమిత్ర? నంబర్ ఏమని ఇచ్చిందా? సుమిత్ర లేదు, సింతకాయ లేదు. మీరు మెసేజ్ చేసినా చూడనట్టుంటారు కాబట్టి సుమిత్ర అని మెసేజ్ చేసినా ఫోన్ చేస్తారని. కూరగాయలు మర్చిపోకుండా తీసుకురండి. ఆల్రెడీ మార్కెట్ లోనే ఉండా. అవునా? మా కూలి కోమలి కూరగాయలు కొనాలంటే కూడా వచ్చిన. కోమలి ఎవరా? ఎవరుతున్నదా? ఎవడి? ఎక్కడ? నువ్వెక్కడా? కూరగాయల మార్కెట్ లో. కోమలిలా కొలిగిలే ఊరికే చెప్పిన. ఎడదిరి మార్కెట్కి వెళ్ళిపోయినావు కాబట్టి కూరగాయలు గురికొచ్చాయి. భయంగా ఉండదా? నాకేం భయమో, ఇక్కడ మా కొడుకు నరేష్ ఉన్నాడు కానీ వాడితో కూడా నడుచుకుంటూ వచ్చేస్తాం గానీ. కొంపలు కుళ్ళరైపోయి మనుకుంటా. ఎవడే నరేసా? నరేష్ లేదు, సురేష్ లేదు, ఊరికడ చెప్పినే. కూరగాయలు కొంటాను, మీరు మోసుకరండి.